ఎఫ్ఎస్సి 4:27 చదువుకున్నాం. 4:27 ఓన్లీ 27 మాత్రం. అపవాదికి చోటు వదండి ముందు. అపవాదికి చోటు ఇవ్వది. ఈరోజు వాక్యం ఇదేనండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన దేవ యేసయ్య. ఈ రోజు నాయన దేవ మేము ఈ విధంగా కూడుకున్నటకు నాయన నువ్వు చూపిన కృపకాయ దేవ నీకు వేలాది వందనాలు తండ్రి. దేవ 3 వారాల నుంచి దేవ నువ్వు చూపిన ఈ నీకు దేవ మేము ఏం పెట్టి చేసిన దేవనాలను పేరు నాయన దేవాల ఈ రోజు కూడా నాయన నీవే నాలో ఉండి దేవ నీ మాట ఇక్కడ పలికించమని దేవ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ వాక్యం అంతట్లో ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీకు తోడుండి జయకరంగా జరిగించమని దేవ ఈ వాక్యం అంతట్లో మీరే నాకు తోడుగా ఉండి దేవ నాకు ముందుకు నడిపించండి. నా దేవుడైన యేసునామములో బ్రతిమాలు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. అంటే ఆ 27 నుంచి కిందకు వద్దామండి. ఫస్ట్ స్టార్టింగ్ అదన్నమాట. అపవాది చోటు ఇప్పుడు గత 3 వారాల నుంచి దేవుడు చూపిన కృపకే వందనాలండి. అయితే మా 3 వారాల నుంచి నేను ఒక్కొక్కటి లింక్ వాక్యాలే చెప్తున్నానండి. ఫస్ట్ ఏం చెప్పానంటే శరీరం ఆత్మ శరీరేచ్ఛలు నెరవేర్చకూడదండి. నేను ఏం చెప్పానంటే ఎల్లప్పుడూ 2వ వారంలో ఎల్లప్పుడూ ప్రభు నుండి ఆనందించాలి. ఈరోజు ఏంటంటే అపవాది చోటు. ఇప్పుడు మన ఏంటంటే మెయిన్ మన క్రైస్తవ కుటుంబాలు చాలా ఏంటంటే ఈ అపవాది వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినట్టు మనకు బైబిల్లో అయితే ఇప్పుడు కూడా మనం చూస్తున్నామండి. ఈరోజు ఇది ఏంటో అసలు ఈ అపవాది నుంచి మనం ఎలా తప్పించుకోవాలో, ఈ అపవాది వల్ల కృంగిపోయిన కుటుంబాలు దాని వల్ల వచ్చిన ఫలితాలు ఏంటో ఈరోజు అన్నీ చూద్దామండి. ఈరోజు లాస్ట్ కాబట్టి వాక్యాలు కూడా నేను చెప్పినవి చదువుతామండి. మిగిలిన అన్నీ మామూలు నేనే చెప్పేస్తాను ఎక్కడ ఉంటాయో. ఇప్పుడు స్టార్టింగ్ అసలు ఏ వాక్యం ప్రిపేర్ అయినా కూడా మనం ఏ వాక్యం ప్రిపేర్ అవుతుందో దేవుడికి మొదటి నుంచి చివరి వరకు అయ్యే చూపిస్తారు. ఇంకా బైబిల్ అంతా దీని గురించే రాసినట్టు ఉంటుంది. ఏ వాక్యం ప్రిపేర్ అయినా అంతే. ఫస్ట్ అసలు అపవాదికి చోటు ఇవ్వడం అనేది, ఇప్పుడు పౌలు అపవాదికి చోటు ఇవ్వకండి అని అంటున్నాడంటే మనం ఎత్తేనే తప్ప అపవాది రాలేడు. ఇప్పుడు ఎవరైనా దుష్టుని తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే తప్ప ఆడంతా రాడు కదా. అలాగే అపవాది కూడా ఏంటంటే మనము ఇక్కడ చోటు ఇగుడి అని అంటున్నాడంటే మనకు అధికారం ఉంది ఇవ్వాలా ఇవ్వకూడదా అని. ఇప్పుడు ఆడికి చోటు ఇగుడి అని మనకు చెప్తున్నాడంటే దానివల్ల ఎంత అది పదం చిన్నదైనా ఆడికి చోటు ఇవ్వడం వల్ల ఎంత నష్టపోతామో అనేది మనం ఈరోజు చూద్దామండి. అయితే అసలు ఈ అపవాదికి చోటు ఇవ్వడం స్టార్టింగ్ ఎక్కడైందంటే ఫస్ట్ ఆది నుంచే స్టార్ట్ అయింది. ఆదాము ఉన్నారండి. అప్పుడు ఏం చేసింది, అపవాది ఒక ఆలోచనకి బీజం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఆదికాండం 3లో ఉంటుందండి. తర్వాత చదువుకోండి, అది ఎలాగో మీ అందరికీ తెలుసు కదా స్టోరీ. అయితే అవ్వ ఏం చేసిందంటే ఈ సాతానికి ఆడ ఆలోచనకి ఈ దేవుణ్ణి కాదని ఈ దేవుడికి వ్యతిరేకంగా ఇచ్చింది. దానివల్ల వాళ్ళ కుటుంబం ఏమైందండి, మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం దేవుడు ఎంతో మంచి అన్ని సమకూర్చి అన్ని సదుపాయాలు పెట్టి ఎంతో అద్భుతంగా ఉన్న కుటుంబం ఏమైపోయిందంటే శ్రమల పాలైంది. ఇప్పుడు మనం కూడా ఈ యొక్క అపవాదిని లైట్ తీసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. సపోజ్ ఏంటంటే మన అసలు చోటు ఇక్కడంటే మన ఒక్కలమైన కాదు, మన ఇంట్లోనే ఉండకూడదు అసలు అపవాది. మనం ఎందుకంటే విరుద్ధ సంబంధమైన దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళం కదా. ఆ చీరడు వచ్చిందంటే అది చాలా ప్రమాదకరం. వీళ్ళు చూసారా, దేవుడి యొక్క ఎన్నో సదుపాయాలు కల్పించి ఏ కష్టం లేకుండా పెడితే ఒక్క చిన్న అవకాశం ఇచ్చారు అపవాదికి. అలా జీవితమే శ్రమల పాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఇప్పుడు మన ద్వారానే అని కాదు, మన ఫ్యామిలీలో ఇప్పుడు అవ్వ ద్వారా వచ్చింది, ఆదాము కూడా నాశనం అయిపోయాడు కదా. అంటే ఫ్యామిలీలో ఒక్కరి వల్ల అపవాది ఎంటర్ అయినా మన కుటుంబంలోకి, మన కుటుంబం మొత్తం
శ్రమల పాలు అవుతాం. ఇప్పుడు వీళ్ళు అలాగే కదంటే అయ్యారు. దేవుడు హ్యాపీగా ఉండండి, మీరు ఏ కష్టం లేదు, మీకు సంతోషంగా జీవించమని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఒక అపవాది యొక్క ఆలోచనకి చోటు ఇచ్చారు. ఆ చోటు ఇవ్వడంతోనే వాళ్ళ జీవితం అంతా శ్రమ పాలైంది. ఇప్పుడు మనం కూడా అంటే మనం బతుకుంటున్నాం, పర్లేదు మనం బతుకుంటే చాలు, మన కుటుంబాన్ని దేవుడు కాపాడేస్తాడు అనుకోవడం లేదు. ఇప్పుడు మన కుటుంబీకం కూడా మనం గట్టిగా పట్టుకోవాలంటే ఎవరి ద్వారా కూడా అపవాది మనకి ఎంటర్ అవనివ్వకూడదు. ఇప్పుడు మన పిల్లలు గట్ట రాత్రి లేట్గా వచ్చారనుకో, పర్లేదు పిల్లలు ఈ వయసులో తిరుగుతారు, అసలు రాత్రి పని ఏంటి పిల్లోడికి, బయట తిరగాల్సిన అవసరం ఏంటి, మనం దాన్ని లైట్ తీసుకుంటాం. ఆడు అలా ఏ చెడు వ్యసనాలకైనా అలవాటు పడ్డాడు అనుకో, ఆ జీవితం ఏమవుతుందండి, పిల్లలు బాగోకపోతే మనం కూడా బాగోం కదా. ఇప్పుడు మన భర్తలకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే దేవుడికి ఎవరైనా వేరుగా ఉంటున్నారంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే వాళ్ళని గద్దించాలి. వద్దు నాన్న, మనం వరకు మనం పరిమితం అయిపోకూడదండి. మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకోవాలి. ఏ ఒక్క ద్వారా వచ్చినా మన కుటుంబం మొత్తం శ్రమల పాలు అవుతాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అబ్రహాం దగ్గరకు వద్దామండి. ఆదికాండము 15:16 ఉంటుంది. 15లో ఏమో దేవుడు వాగ్దానం చేస్తాడు అబ్రహాంకి. అబ్రహాం నేను ఆశీర్వదిస్తున్నాను కదా అంటే అబ్రహాం ఏమంటాడంటే దేవుడితో, ఎన్ని ఉన్నా నాకు ఏమి లాభం దేవుడా, నాకు పిల్లలు లేరు, ఎవడో పనివాడిని చూసి ఆయనే వారసుని చేసుకోవాలి అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడంటే నీకు నీ నుంచి పుట్టినోడే నీ వారసుడు తప్ప ఎవడో వారసుడు కాదు, నీకు సంతానం పుడుతుందని చెప్తాడు. అయితే అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మాట ఏమనుకుంటా సారా 16వ అధ్యాయంలో ఏమంటదంటే, నన్ను దేవుడు పిల్లలు ఎవడేమో నువ్వు నీ పని మనిషితో వెళ్ళిపోని దేవుడు వ్యతిరేకమైన ఆలోచన చెప్తుంది కదండి. అబ్రహాం మరి విశ్వాసులకు తండ్రే ఏంటంటే భార్య మాట వినేసి దేవుడు వ్యతిరేక. ఇప్పుడు ఆ విధంగా సంతానం కలిగి ఇప్పటికీ కూడా వాళ్ళకి వైరం పోలేదండి. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ రోజు దేవుని వ్యతిరేకంగా చేసిన చిన్న వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ కూడా గొడవల్లోనే ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే సైతానికి మనమే కాదు, మన కుటుంబంలో ఎవరి ద్వారా కూడా ఎంటర్ అవ్వకూడదు. మనం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. పిల్లలని మన భర్త అవని ఎవరైనా అవని. ఇప్పుడు మొబైల్ చూస్తున్నాడని ఫోన్లో పిల్లలు వయసులో ఉన్నారని చూస్తాడు అనుకో, దానివల్ల ఇంకా లోకంలో పడిపోతాడు, సైతాన్ ఆడి నుంచి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత మన కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే మన దేవుడి విషయంలో మాత్రం, ఈ సైతాన్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఎంటర్ అనకూడదు. మనం దీని మీద చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలండి. ఇప్పుడు మనం మీరు అడిగారు కదండి, నేను ప్రార్థన చేసుకుంటాం కానీ మా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మన కుటుంబం అంతా సైతానికి అవకాశం లేకుండా ఉందనుకోండి, వాళ్ళు కూడా మనతో పాటు వచ్చి ప్రార్థన చేస్తారు. అదే ఏంటంటే సైతానికి ఎవరైనా అవకాశం ఇచ్చామనుకో, మనం దేవుని ఉందామన్నా వాళ్ళు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తారు కదా. అంటే అసలు మన కుటుంబంలోనే ఈ అపవాది అనేవి కూడా ఉండకూడదండి. మెయిన్ ఏంటంటే ఆడికి కనుక మనం ఎవరి ద్వారా అయినా అంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం భక్తిగా ఉండడమే కాదు, మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేయాలి, ఎవరు దేవుడి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు చచ్చిపోతారు, చచ్చి బయట ఆడుకుంటారు, ఆడికి వాకింగ్ అని ఎలా వస్తుంది? చచ్చి బయట ఉంటే ఆడికి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత వాకింగ్ తెలియదు, ఏమవుతుంది చివరికి దేవుని వాకింగ్ తెలియకపోతే మనం నాశనం అవుతాం కదండి. కాబట్టి ఏంటంటే మన కుటుంబం ఇప్పుడు ఏంటంటే మనం అని కాకుండా మన కుటుంబం కూడా మనం ఆలోచించాలండి. ఒక్కరి వల్ల కూడా మనం నాశనం అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్సి 5:22 చదువుదాం ఒకసారి. ఎఫ్ఎస్సి 5:22 ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ప్రభువునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండడు. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. చూడండి ఇక్కడ క్రీస్తు సంఘము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పురుషుల ఇంటి అధికారులు మీరు పురుషుల మాట వినాలి అని చెప్తారు. ఇక్కడ వాక్యంలో ఏంటంటే క్రీస్తు సంఘం
పురుషుడు అది భార్య, ఇలా రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నాడండి. అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో సంఘానికి మన ఇంటికి ఇప్పుడు అలాగని చెప్పి మన యజమాని ఇప్పుడు వెళ్ళి అతన్ని పొడిచేయమని చెప్పాడు అనుకో, మనం అది చేస్తే మరి పురుషుడు మాట వినాలి కదా, అది కుదురుతుందా? అలా వెళ్ళి చేసామనుకో అది తప్పే కదండి. కాబట్టి ఏంటంటే అందుకే ఇక్కడ వాక్యం కూడా చెప్తున్నారు, పురుషుడు విధేయుడై ఉండాలి, క్రీస్తు వల్లే ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్పింది దేవునికి, ఇప్పుడు యేసుప్రభు మనకు ఆదర్శంగా పెట్టి చేస్తాడు. అంటే యేసుప్రభు చిత్తానుసారంగా ఇతని మాట ఉందా లేదా అది కూడా మనం చూసుకోవాలండి. ఇప్పుడు వాక్యం నా కింద భాగాన్ని తీసుకుని మనం భర్త ఏం చెప్తే చేస్తాం అనుకో, తప్పుడు మార్గాల్లో కూడా వెళ్ళామనుకో, తర్వాత ఏమవుతాం, ఇద్దరు నాశనం అవుతాం కదా. అంటే ఏంటంటే భర్త మాట వినాలి, భర్తను ఎదురు చెప్పకూడదు. కానీ అన్ని ఆయన చెప్పే మాట దేవునికి అనుకూలంగా ఉందా అది కూడా చూసుకోవాలండి మనం. అంటే క్రీస్తు సంఘం, క్రీస్తు ఎలాగున్నాడో క్రీస్తు సంఘం అలాగే భార్య భర్తలు కూడా అంటున్నాడు. అంటే దేవుని యేసుప్రభు సంఘం అని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. అంటే భార్య భర్తలు కూడా, అంటే ఇప్పుడు భర్త చెప్పేది యేసుప్రభు వల్ల సైతానికి చోటిచ్చి భర్త నువ్వు అలా చెయ్యి ఇలా చేయని మనకి దేవుడికి వ్యతిరేకంగా చెప్పాడు అనుకో, మనం అది దాన్ని ఏంటంటే తృణీకరించాలి. దేవుడిని అనుగుణంగా ఉంటేనే మనం దాన్ని స్వాగతించాలి. ఇప్పుడు భర్త చెప్పాడని మా ఆయన చెప్పాడు అందుకే నేను తప్పు చేశాను అలాగా అనడానికి లేదండి వాక్యం. అందుకే మనం చాలా అన్నీ ఆలోచించి చదవాలంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకో మనకు అసలు ఏమీ తెలియదు, అంతే ఏదో చదువుతున్నట్టు ఉంటాం. కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళామనుకో మనకి దేవుడే చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు చాలా మంది స్త్రీలు ఏంటంటే భర్తకి ఏం చెప్పినా ఎదురు చెప్పరు. అంటే నేను ఎదురు చెప్పమని కూడా అనట్లేదు, కానీ మంచి వీటికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. దేవుడు వ్యతిరేకంగా ఉన్న వీటికి ఇప్పుడు మన భర్త డ్రింకింగ్ చేస్తున్నా ఉన్నాడు అనుకోండి, భర్తకి విధేయ ఉన్నా ఆయన ఏమనకూడదు అనడానికి లేదు. వద్దండి ఇది దేవుని వ్యతిరేకమని మనం తృణీకరించాలి. ఆయన దేవుని చిత్తంలో దేవుని ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా ఆయనతో పాటు నడాలి. అదేంటి ఇక్కడ అంటే ఏంటంటే సైతాను ఎవరి వల్ల వచ్చినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ సైతాను తోడు ఇవ్వడం వల్ల మనం ఫర్ సపోజ్ ప్రార్థన బాగా చేస్తున్నాం, మనకి సైతాన్ వచ్చే ఛాన్స్ లేదు, అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేసిన పర్లేదు అనుకోవడానికి లేదండి. ఒక చిన్న తప్పు అది జీవితాన్ని ఎంత తలకిందులైనా చేస్తుందండి. మనం ఒకసారి దావీదిని కూడా ఎగ్జాంపుల్ చేద్దాం. అంటే 2 సమయాలు 11 చూడొద్దు, డైరెక్ట్ చెప్తాను. 11-12 ఉంటుంది. 7 సార్లు ప్రార్థన చేసే దావీదు, ఎంతో భక్తి దావీదు. ఏంటి గొర్రెల నుంచి రాజు వరకు ఎదిగిన దావీదు కూడా ఒక్కసారి సైతానికి అవకాశం ఇచ్చింది, నా పరాయి స్త్రీని చూసి బేసి. దానివల్ల అంత గొప్ప రాజు కూడా ఏమైపోయాడు, ఒక వ్యభిచారి అయిపోయాడు, ఒక వ్యక్తిని చంపడానికి కారకుడు అయిపోయాడు. ఎంత గొప్ప భక్తి చేసిన దావీదు. అంటే చిన్నదే, నేను రాజుని నన్ను ఎవరు ఏం చేయరు అనుకో, సైతానికి మనం చిన్న అవకాశం ఇచ్చామంటే కొన్నిసార్లు అది మన జీవితమే నాశనం అయిపోవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం ఏ చిన్న విషయంలో కూడా సైతాన్ అనే వాడిని మన యొక్క బౌండరీస్ లోపలికి రానకూడదండి. ఇప్పుడు ఇలాగ నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసేపు ఎన్నో శ్రమలు వచ్చి నీట్గా ఉన్నాడు, సైతానికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. శ్రమలు వచ్చినాయి కానీ చివరికి ఏమైందండి గొప్ప స్థితికి ఎదిగాడు. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావని లేదండి, దేవుణ్ణి నమ్ముకుంటే కూడా శ్రమలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. కానీ మనం మాత్రం ఎక్కడ కూడా సైతాన్ని చోటు ఇవ్వకుండా వెళ్ళామంటే మన జీవితంలో ఏదో రోజు దేవుడే గొప్ప స్థితిలో పెడతాడండి. ఇప్పుడు యోబు కూడా ఎన్నో శ్రమలు పెట్టాడు సైతాన్, కానీ ఎక్కడ కూడా సైతానికి లొంగలేదు. ఆఖరికి భార్య కూడా దేవుని తిట్టే చచ్చిపో, నువ్వు ఎందుకు వచ్చిన బతుకు అంటారు. మనం కూడా ఏంటంటే భార్య భర్త ఇప్పుడు భర్తగా పరిస్థితి బాగోలేదు, ఆర్థికంగా ఉన్నాడు, మనం ఏంటంటే ఆ టైంలో కూడా తోడుగా ఉండాలండి. మనం ఆ టైంలో మరి సైతం చాలా కృంగ తీసేస్తాడు కదా మన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆ టైం
భర్త మనం తోడుకున్నాం అనుకో, ఇప్పుడు యోబుకి భార్య కూడా తోడలేదు, కానీ అయినప్పటికీ కూడా యోబు ఆ సైతానికి చోటు ఇవ్వలేదు ఎక్కడన్నా. కానీ చివరికి ఏమాడండి, రెండంతలు ఆశ్రదింపబడ్డాడు కదా. అంటే ఏంటంటే మనం సైతానికి చోటు ఇవ్వకపోతే శ్రమలు గట్రా వస్తాయి, శ్రమలు రావని లేదు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా ఒక పాయింట్కి వచ్చేసరికి మన దేవుడు ఎంతో ఉన్నత స్థాయిలో, ఇప్పుడు మనుషుల దయందును దేవుని దయందును మనం ఖచ్చితంగా వర్తిల్తామని. కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చామంటే దావీదులాగా ఇంకా మన లైఫ్లో కోలుకోలేని విధంగా పడిపోవచ్చు, చెప్పలేము. కొన్నిసార్లు పెద్ద ప్రభావం లేకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ తప్పు ఎంతో నష్టాన్ని చేకూరుతుందండి. ఇప్పుడు మనం ఇది ఎఫెసీ 4:28 చదువుతామండి. ఇప్పుడు దొంగిలి 4:27 చదివారు కదా, ఇప్పుడు 28 చదవండి. ఇక దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలని. చాలండి చాలు. ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయండి. ఒకటి మంచి పని చేస్తూ కష్టపడాలి. ఫస్ట్ ఏంటంటే దొంగిలించమని ఇంకా దొంగలు ఉండకపోతే. ఇప్పుడు మనకి సైతాను ఏం దొంగిలిస్తాడు అసలు? మనకి అసలు వాక్యాల్లో ఈ దొంగిలించడం గురించి ఎక్కడ ఏముంది అనేది ఒకసారి చూద్దామండి. 8:12 లోక 8:12 ఒకసారి చదవండి అండి. ఏం దొంగిలిస్తాడు అసలు సైతాను? లోక 8:12. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని చాలండి. ఏం ఎత్తుకెళ్ళిపోతాడంటే వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని దేవుడు కూడా అంటాడు. సైతాను ఏంటంటే మనం వాక్యం వింటాం, విన్నదాన్ని ఇప్పుడు మనకు వాక్యం తెలిసిందనుకోండి, ఇప్పుడు ఏంటంటే దుష్టులు సావాసం చేయకు, ఇవన్నీ మన వాక్యం తెలుసు అనుకో. ఎవరైనా చెడుగా ఉన్నారు వాళ్ళతో ఉన్నాం, అది లేదనుకో ఏమవుతాం అంటే సైతాన్ ఏం చేస్తాడంటే మన నుంచి ఫస్ట్ వాక్యాన్ని దొంగలెత్తాడండి. మనకి అది తెలియదు. ఇప్పుడు ఈ రోజు వినేస్తాం, పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈ రోజు మెసేజ్ సూపర్ చెప్పారు అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అంటే మనకు గుర్తం, బాగా చెప్పారు కానీ ఏం చెప్పారు గుర్తం లేదు. అది మన తప్పు కూడా కాదు. సైతాన్ ఏం చేస్తాడంటే దాన్ని దొంగలిస్తాడండి. అంటే ఇప్పుడు చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్రైస్తవులు చర్చికి రెగ్యులర్గా వెళ్తారు, ఎప్పుడు మానరు అసలు. సండే స్కూల్, చర్చ్ అన్నీ వెళ్తారు, కానీ బైబిల్ చదవరు. ఇప్పుడు మన ఫాస్టర్ గారు మొత్తం ఒక రోజులో మొత్తం బైబిల్ అంతా చెప్తాడా? బైబిల్ అంతా చెప్పలేరు కదంటే, ఏదో ఒక చిన్న విషయం, చిన్న అంశమో చెప్తారు కదా. మరి మనకి అన్ని విషయాల్లో జ్ఞానం ఎలా వస్తుంది కదా? అంటే మనకి ఏంటంటే ఈ హృదయంలో వాక్యం మనం చదువుతున్నామనుకో, మనకు బైబిల్లో అన్ని విషయాల్లో జ్ఞానం. ఇప్పుడు సామెతల్లో గట్రా లోకంలో ఎలా జీవించాలి, ఏం చేయాలి, మనుషులు ఎలా ఉంటారో అన్నీ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం వాక్యం చదవట్లేదు, ఓన్లీ ఫాస్టర్ గారు చెప్పిందే అది కూడా సైతం దొంగిలించేస్తున్నాడు. ఇంకా మన జీవితంలో దేవునికి అనుగుణంగా ఎలా నడుస్తాం అంటే ఖచ్చితంగా ఈ వాక్యం అనేది సైతాన్ని దొంగలెత్తున్నారు. మనం ఏంటంటే నిరంతరం కూడా ఈ వాక్యం అనేది చదువుతూ ఉండాలండి. ఇప్పుడు మన పిల్లలకి కూడా ఏంటంటే సండే స్కూల్ పంపడం, చర్చికి వెళ్ళడం అంతవరకే కాదు, ఇంటికాడ కూడా ఈ వాక్యాన్ని చదవడం అలవాటు చేయాలండి. అప్పుడే ఏంటంటే ఆడు కూడా స్ట్రాంగ్గా నిలబడతాడు అన్నమాట జీవితం. మనం అప్పుడు ఆడే అవకాశం కూడా సైతానికి కదా. ఇప్పుడు మనం స్ట్రిక్ట్గానే ఉన్నాం, కానీ మన పిల్లల విషయానికి వచ్చేసరికి, మన భర్త విషయానికి వచ్చేసరికి పర్లేదని నేను నమ్ముకుంటున్నాను. కానీ నా ద్వారా కుటుంబం ఓకే, నోవహు ద్వారా కుటుంబం రక్షింపబడింది, కానీ అన్నిసార్లు అలా అవ్వదు కదండి. ఇప్పుడు అందుకే ఇంకా ముందు ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. ఈ ఇలాగా ఇప్పుడు ఒకరు నమ్మకం కొన్నా ఇంకొకరు తప్పిపోవడం వల్ల ఓకే, ఒకటి వాక్యం దొంగలిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు వాక్య పఠనం చేయడం ఇది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకేం దొంగలిస్తాడు? ఇప్పుడు అసలు సైతాన్ ఏంటంటే యోబు నుంచి ఏం తీస్తాడండి?
పిల్లల్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని. అంటే సైతాన్ ఏం చేస్తాడంటే సెకండ్ టార్గెట్ ఫస్ట్ వాక్యం, తర్వాత ఏం టార్గెట్ చేస్తాడంటే మన యొక్క సంపద. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఉంటాడు కదండి, తండ్రి నుంచి స్వాస్థ్యం తీసుకుంటాడు. అంటే మన తండ్రి దగ్గర ఉన్నంతకాలం మనకి, ఇప్పుడు దేవుని వాక్ని చదివినంతకాలం, దేవుని ఉన్నంతకాలం మనం బాగుంటాం. మనం దేవుని వ్యతిరేకంగా వెళ్ళిపోయాం అనుకో, బతకగలం సొంతంగా. ఇప్పుడు తండ్రి స్వాస్థ్యం ఇచ్చేసాడు మనకి, సరే బతికినా అని. సైతాను తప్పిపోయిన కుమారుని ఏం చేశాడంటే ఆ ఇచ్చిన స్వాస్థ్యం అంతా ఏంటంటే లోకంలో పాడు చేసాడు. చివరికి ఏమైపోయాడు అంటే సైతాన్ ఏంటంటే ఒకటి వాక్యాన్ని దొంగలిస్తాడు, అలాగే మనకి దేవుడు ఇచ్చిన మన తండ్రి నుంచి వచ్చిన ఈ స్వాస్థ్యం ఉంది చూడండి, వాటిని కూడా అటు దొంగలించి మనం ఏంటంటే నీచ స్థితికి తీసుకొస్తాడు అనమాట. ఇప్పుడు దావీదుని ఎవరైనా సరే చూడండి, ఆ ఆదాము అవ్వని వీళ్ళని ఏంటంటే ఈ నీచ స్థితికి తీసుకొచ్చాడు. మంచి ఉన్నత తండ్రి మంచి పరిస్థితుల నుంచి నీచ స్థితికి వచ్చేసాడు కదా. అంటే ఏంటంటే మనం ఈ సైతాన్ని అసలు ఎక్కడ కూడా ఈ అవకాశం లేకుండా చేయాలండి సైతానికి. మనం ఏంటంటే వాకింగ్ అవుతున్నాం, అన్ని ఒక రొటీన్కి వెళ్ళిపోతున్నాం, కానీ ఆడు సైలెంట్గా ఎవరో ఒకరి ద్వారా మన ఫ్యామిలీలో ఎవరినో ఒకరు ఫోకస్ చేసి వాళ్ళ ద్వారా మనల్ని బాధపెట్టి మనం కూడా ఏంటంటే కృంగిపోయి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తాం కొన్ని రోజులకి కదా. అంటే ఏంటంటే ఈ సైతానికి అనేది అసలు అవకాశం లేకుండా చేయాలి ఈ రోజు. అదే అండి నెక్స్ట్ ఈ సైతాన్ ఇస్కరీతు యోధా కూడా చూడండి, దేవుడి దగ్గరే ఉన్నాడు, దేవుడు వాక్యాలు ఎంటా ఉన్నాడు, కానీ చివరికి సైతాన్ ఏం చేశాడు ఆఖరికి. ఒకసారి చదువుతాము వాక్యం 22 లోక 22:3 చూడండి. మూడండి. అందుచేత మీరు చీకటిలో లోక అంటే లోక అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. లోక 22:3 అండి. ఓకే అండి. యోధా గురించి యోధా ఈ సైతాను ఎంటర్ అయ్యాడండి యోధాలో. అంటే యోధా ఎలా చేశాడు కదా. ఇప్పుడు మన చోటి కూడా ఏంటంటే మనం ఎలా చేయకుండా సైతాన్ మనలోకి రాలేడు. అది యోధా ఎలా చేశాడు కదా. అంటే సైతానికి ఎప్పుడైతే ఎలా చేశాడో అప్పుడు దాకా ఏమన్నా దేవుడి వాక్యాలన్నీ ఏమైపోయినాయి, దొంగిలించాడు మొత్తం. ఆ డబ్బు వస్తుంది, డబ్బు మీద అంటే డబ్బు సంచి మోసేవాడు కదా, ఆశ పెరిగిపోయింది. ఇంకా సైతాను మనకి ఏ బలహీనత ఉందో మనలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మన గోడకి బేట్లు ఎక్కడ ఉన్నా సైతానికి తెలుసు అంట, ఎక్కడ కొడితే మన గోడ పడద్దో సైతానికి తెలుసు అంట. ఇప్పుడు మనల్ని ఏ విధంగా పడగొట్టాలో అన్నీ తెలుసు. అంటే సైతాను బలవంతుడని నేను అనట్లేదు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, కానీ మనమే ఆడికి ఒక అవకాశం ఇస్తున్నాం అనమాట. ఏ విషయంలో కూడా, ఇంకా పిల్లల విషయంలో, భర్త విషయంలో, ఎవరి విషయంలో కూడా ఆడిని మనకి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉన్నామంటే, ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుళ్ళలోనే నిలబడ్డామంటే మన జీవితం ఇంకా ఎంతో గొప్పగా ఉంటుందండి. చాలామంది భక్తి చేసినప్పటికీ ఎందుకు వాళ్ళ జీవితం అభివృద్ధి చెందట్లేదు, నష్టపోతున్నారంటే ఏదో ఎక్కడో చోట సైతాన్ని ఖచ్చితంగా అవకాశం ఇస్తున్న వల్ల అయి ఉండాలి. అలా దేవుణ్ణి నమ్ముకొని ఎప్పటికీ ఆశీర్వాదం పొందకుండా అసలు బైబిల్ గ్రంథం ఎక్కడా లేదండి. దేవుణ్ణి నమ్ముకుని జీవితకాలం కష్టాలు పడినాడు ఎవరూ లేరు. ఒకవేళ మన హృదయంలో కూడా సైతాన్ ఆధీనంలో మనం ఉన్నాం అనుకోండి, ఒక్కసారి మన ఇప్పుడు పొట్టి జక్క ఉంటాడు చూడండి, అప్పుడు దాకా మహాక్రూడ్, ఇంకా వడ్డీల మీద వడ్డీ, ఇంకా భయంకరమైన మనిషి అనమాట. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని లోపలికి ఆహ్వానించాడో, ఆశ పుట్టింది కదా యేసుప్రభుని చూడాలని, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో ఆ హృదయంలో ఉన్న సైతాన్ అంత పోయి అప్పుడు ఏం చేస్తాడంటే అతను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నా వాళ్ళకి రెట్టింపు పెంచాడు. అంటే ఏంటంటే ఇంకేస్ మనం అసలు చోటు ఇవ్వకూడదు అనుకుంటున్నాం, ఇంకేస్ చోటు ఇచ్చినప్పుడు
ఇంకేది మనం ఇప్పుడు దాకా ఓకే చోటు ఇవ్వద్దు అన్నాం. ఇంకేసి చోటు ఇచ్చినా కూడా ఈ రోజు ఆడిని బయటికి ఎంతేసి సైతాన్ని ఇంకా దేవా మాలో మళ్ళీ నీ వెలుగు కలిగించని చెప్పి మనం దేవుని ప్రాధేయపడి ఎక్కడ కూడా సైతానికి ఆస్కారం లేకుండా మన హృదయం చేసుకున్నాం అనుకోండి, మనం కూడా ఓకే ఇప్పుడు దాకా ఆశీర్వదింపబడలేదు, కానీ ఇప్పుడు నుంచి ఏంటంటే ఖచ్చితంగా మన ఈ యేసేపు యోగు ఇలా రెండింతలు ఆశీర్వదింపబడతాం, గొప్పగా ఆశీర్వదింపబడతాం. అంటే ఎవరో బయట వాళ్ళనే కాదు, మనం కూడా అంటే ఈ సైతానికి ఇప్పుడు దాకా చోటు ఇవ్వకూడదని మాట్లాడుకున్నాం. ఇంకేసి మనకి ఏదో ఒక విషయంలో సైతానికి అవకాశం ఇస్తున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, చాలా మంది చర్చికి గట్రా చాలా భక్తిగా ఉంటారు, బాగుంటారు. కాకపోతే ఏదో ఒక చిన్న డ్రింకింగ్ అలవాటు అప్పుడప్పుడు తీసుకోవడం, లేకపోతే ఏదైనా అదే సిగరెట్ ఏదో ఒక చిన్న విషయంలో ఇస్తారో. ఇప్పుడు పర్లేదులే దేవుడిని నమ్ముకున్నాక చిన్న చిన్న ఇట్లు దేవుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఆ డ్రింకింగ్ చేసి లోపల పాడైపోయి నాశనం అయిపోయాం అనుకో. దానికి కారణం ఎవరు? దేవుడిని మనం అనడానికి లేదు కదండి. మనం సైతానికి చిన్న అవకాశం ఇచ్చాం, దానివల్ల నాశనం అయిపోయాం అంటాం కదా. అంటే ఏంటంటే ఒకటి సైతానికి అవకాశం ఇవ్వకూడదు, ఇంకేదో ఒకటి ఉన్నా దాని నుంచి మనం బయటకు వచ్చేయాలండి. లేదంటే మన జీవితం ఎప్పటికైనా నాశనం అవుతుంది. సైతాన్ ఉన్నాడంటే ఎప్పటికైనా జీవితం నాశనం అవుతుందండి. కాబట్టి మనం ఏంటంటే మనకి దేవుని వ్యతిరేకంగా ఏమున్నా కూడా అసలు దాన్ని ఈ రోజు నుంచి తీసేయాలండి. ఇప్పుడు దాకా నేను మన ముందు 2 రోజులు చెప్పాను కదండి వాక్యం, అటు శరీరానుసారం ఆత్మానుసారం ఒకటి, అదే శరీరేచ్ఛలు ఒకటి, అది ఎల్లప్పుడు ప్రభునందు ఈ 2 చెయ్యాలి అంటే ఖచ్చితంగా సైతాన్ అనేవాడు మన లైఫ్లో ఉండకూడదండి. ఈ సైతాన్ ఉన్నాడంటే మొన్న చెప్పిన 2 వాక్యాలు మనం అనుసరించలేం. కాబట్టి ఏంటంటే సైతాన్ని అసలు మన ఇంట్లోనే అక్కడే ఉండకూడదండి. నెక్స్ట్ ఎఫ్ఎస్సీలు 28:29 చదువుదామండి. ఎఫ్ఎస్సీలు 4:29. 4:29 అండి. అదే ఇందాక 28 చదివాం కదా, ఇప్పుడు 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చూడండి ఇప్పుడు ఈ పౌలు ఏంటంటే ఈ సైతాను చోటీయుడు అని చెప్పి దాని నుంచి ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే దీని అర్థం ఏంటంటే తక్కువ మాట్లాడమని చెప్తున్నాడండి. వినువారికి ఎవరికి ఏమైనా మేలు కలుగుతుంది అంటేనే మాట్లాడాలి మనం. ఇప్పుడు యేసుప్రభు చూడండి, ఏంటి బంధించాడు కదా, యేసుప్రభుని బంధించాడు కదా. అప్పుడు వాళ్ళని ఏమన్నా చేసి దేవుడు నన్ను కాపాడి వీళ్ళందరూ శిక్షించని ఏమన్నా అన్నాడు అనుకో, అది అంటే చేస్తాడు, దేవుడు చేయకుండా ఉన్నాడు కదా, దోతలు చేస్తాడు. కానీ యేసుప్రభు ఏంటంటే మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. అంటే మనం ఏంటంటే అవసరం ఉంటేనే మాట్లాడాలండి. యేసుప్రభు లాంటి వాడే అవసరం ఎంత తక్కువగా మాట్లాడాడండి. అంతమంది చుట్టూ నిందలేస్తున్నారా, మనకి ఎవరైనా చిన్న బాధ పెట్టినా మనం రివర్స్లో ఎన్ని మాటలు అంటాం. కానీ అంత గొప్ప యేసుప్రభే తక్కువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సామెతలు కూడా ఒక వాక్యం ఉంటుందండి, నాకు ఈ వాక్యం చాలా ఇష్టం. ఏంటంటే మూర్ఖులకి ఎదురెళ్ళడం కంటే పిల్లలు పోయిన ఎలుగుబంటికి ఎదురెళ్ళడం మేలంట. అంటే ఇప్పుడు మనల్ని సైతాను ఇంకో విధంగా ఎలాగంటే ఈ మాటలు ఉంటాయి కదండి, మాటల ద్వారా చాలా బాధిస్తాడు. వాళ్ళు అనవసరంగా తిడతా ఉంటారు మనల్ని. యేసుప్రభు మీద కూడా అనవసరమైన నిందలేశారు, ఆయన మాట్లాడా. అవునండి. అంటే మనం ఏంటంటే ఈ మాట అనేది అవసరం, మేలు అయితేనే ఆడికి మేలు జరుగుద్ది. మనం మాట్లాడితే అంటేనే మాట్లాడాలి. కానీ వీలైనంత వరకు ఏంటంటే సైతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఆడికి ఏంటంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనమాట. ఒక వాక్యం కూడా చదువుతామంటే మత్తయిలోని, మత్తయి 15:11 ఒకసారి చదువుదాం. ఇప్పుడు ఒక మంచి మాట ఉంటుందండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం.
నోట పడినది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచదు. చాలండి చాలు. అంటే మనం అపవిత్రం ఎప్పుడవుతామంట? మనం నోట్లోంచి మాట్లాడే తప్పుడు మాటల వల్లే మనం అపవిత్రం అవుతాం. నోట్లో ఏం తిన్నా మనం అపవిత్రం అవ్వమండి. అపవిత్రం ఎప్పుడు అవుతామంటే మనం మాట్లాడే మాట వల్ల అపవిత్రం అవుతామండి. ఏదైనా తప్పుడు మాట మాట్లాడినా అంటే ఏదైనా ఎవరినైనా మనం ఒక మేలు కలిగే మాటలే మాట్లాడాలి. కానీ ఇప్పుడు అలా తప్పుడు మాట మాట్లాడి మనం అపవిత్రం అయ్యామనుకో అంటే సైతానికి అవకాశం ఇచ్చినట్టే కదా, ఆడికి చోటు ఇచ్చినట్టే. అంటే ఆడు ఏంటంటే వేరే ఎవరో ఒకరి ద్వారా మనల్ని బాధ పెట్టి మనం తప్పు మాట్లాడేలాగా మన లోపల చెడు అవ్వాలి. అది టార్గెట్. మనం ఏంటంటే దేవుడు వల్ల వెలుగై ఉన్నాం కదండి, మనం ఏంటంటే మనం చీకటి అవ్వాలి. అప్పుడు ఆడు ఎంటర్ అవ్వడానికి ఉంటుంది కదా. మన దేవుడు మనం భక్తిలో గొప్పగా ఉన్నంతకాలం మన శరీరంలో ఆడు రాలేడు. కాబట్టి ఏంటంటే ఆడు త్రూ ఏదైనా మాట ఎవరి ద్వారా మనం రెచ్చగొట్టి మనం అపవిత్రం అవ్వాలి. అలాగని చెప్పి ఏం తిన్నా అపవిత్రం కాదని చెప్పి ఇంక తింటా ఉంటే ఏం తప్పు కాదు. అంత తిండిపోతులుగా కింద కూడా ఉండదు. తిండి విషయం తినమని కాదండి దాని ఉద్దేశం. మెయిన్ టార్గెట్ ఏంటంటే మనం మాట వల్ల అపవిత్రత అవ్వకూడదు. ఏమై బయట నుంచి వచ్చేది కదా లోపల నుంచి వచ్చేది ప్రమాదం అని మనకి వాక్యం చెప్తుందండి. నెక్స్ట్ ఇది చదువుతామంటే 27 అయిపోయింది కదా, 29 అయిపోయిందంటే ఎఫ్ఎస్సి 4. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే లాస్ట్ వరకు దేవుడు ఇక్కడ దేని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి అంటున్నాడు. అసలు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటనేది బైబిల్లోనే ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒకసారి అపోస్తులు 5వ అధ్యాయము, ఒకసారి అపోస్తులు 5:1 నుంచి చదువుదామండి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మను. భార్య ఎరుకనే వాడు దాని వేళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చాలండి. 5 అండి 5 ఫస్ట్. అంటే ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. ఇప్పుడు మనం దేవుడికి ఏదైనా దాయగలమా? మనం చేసే తప్పులేని ఏదైనా అన్ని తెలుస్తాయి. అంటే వీళ్ళు ఏంటంటే దేవుడికి తెలియదులే అలాగా ఆ యొక్క మైండ్ సెట్ తో పర్లేదు, ఎంత ఇచ్చినా పర్లేదు, ఏం చేసినా పర్లేదులే. అంటే మనం దేవుడికి ఏది తెలియదని ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే అలా అనుకున్నామంటే అలా అనుకుని మనం ఎవరికి తెలియదు అనుకుని మనమే అది మోసం చేసుకున్నాం. చివరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోతారండి ఆ కేసు. ఏంటంటే మనం దేవుణ్ణి ఆత్మను దుఃఖపరచడం అంటే మనం ఎవరో తెలియదులే, దేవుడికి తెలియదులే, మనం ఏం చేసినా అంత సీక్రెట్గా అవుతుంది అలాగే ఎప్పుడు అనుకోకూడదండి. అసలు మనం తెలియకుండా కూడా తప్పు చేయకూడదు. అసలు ఎవరు చూస్తున్నారా అందరి ముందు పరిశుద్ధంగా ఉండడం కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు ఏంటంటే దేవుని యొక్క బౌండరీలోనే ఉండాలండి. మనం వేరే అసలు ఏ విషయంలో కూడా సైతానికి అవకాశం అనేది ఇవ్వకూడదండి. ఇప్పుడు ఆ తర్వాత వచ్చినది కూడా ఒకసారి చదివేద్దామంటే ఇంకో 2 ఉంటాయి అంతే. ఇప్పుడు ఇంకా మనలో ఏమేమి ఉండకూడదో ఈ చెప్తున్నాడు అనమాట. 30-37 కూడా చదివండి అండి. 30 చదవండి. 37 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి. చాలండి. కోపం, ద్వేషం. ఇప్పుడు మనం ఏంటంటే కొంతమంది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇంకో వయసులో ఉన్నారో అంతే కోపంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. ఇలాగా మనం అనుకున్నాం. ఇప్పుడు అందరూ 70 సంవత్సరాలు బతుకుతారు అనడానికి లేదండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎందుకు మన క్రైస్తవులందరినీ గొర్రెల కింద పోలుతారంటే గొర్రెలు ఇంక అసలు వాటికి కోపం అనేది కోపం కానీ ఇంక ఏముండదు, ఎంతో వినయంగా అనుకువగా ఉంటుందండి. అందుకే మనల్ని గొర్రెలతో పోలుస్తారు.
అందరూ బయట గొర్రె ఎందుకు అంటారు? గొర్రెకి విలువ లేదు చాలా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి ఇప్పుడు మిగిలిన జంతువుల్లో కాకుండా. అంటే మనం క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఇంకా గొర్రెలాగా ఉండాలి. ఇంకా ఆఖరికి ఎవరైనా వచ్చేసి మన ముఖం మీద ఉమ్మేసినా సరే మనం రియాక్ట్ అవ్వకూడదు. ఏంటంటే ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించాలి, ఆ విధంగా అయిపోవాలండి. మనం ఏంటంటే సైతాన్ని ఏంటంటే మనం ఎలాగైనా ఇంకా దేవుణ్ణిలో నిలకడగా ఉండాలి. అసలు సైతానికి అవకాశం ఇవ్వకూడదు అన్న టైంలో వాడు ఏం చేస్తాడంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనకి రెచ్చగొట్టడం, మనలో శరీరం ఉంటాయి కదండి కోపాలు ద్వేషాలు, వీటి ద్వారా ఏంటంటే దేవుడికి దూరం చేస్తారు అనమాట మనం వాళ్ళు ఎంటర్ అయ్యి. అందుకే ఇందులో ఏం చెప్తారంటే లాస్ట్ దాంట్లో ఒకరు ప్రేమ కరుణ ఇవన్నీ కలిగి ఉండండి. ఇంకా మళ్ళీ ముద్రింపబడి వారం మనం ముద్రింపబడిన వారము చివరి వరకు ఉండాలని చెప్తున్నాడు. అంటే ఏంటంటే సైతానికి మనం వాడు రావడానికి బోల్డ్ దారులు ఉన్నాయి, కానీ మనం దేవుడిని పట్టుకున్నామంటే దేవుడిని పట్టుకుని దేవుడికి అనుకూలంగా మనకి ఇంకా మన బయట ఎంత అలాంటి పరిస్థితులైనా ఎవరు ఎంత రెచ్చగొట్టినా మనం మాత్రం ఎప్పుడు గొర్రెలాగా శాంత స్వభావం కలిగే జీవించాలండి. అలాగా మనం ఎప్పుడైతే జీవించామో ఈ సైతాన్ అని కూడా ఇంక ఎంటర్ అవ్వలేడు అనమాట. ఒకటి నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఒకటి మనం సైతాన్ని ఎంటర్ అవ్వకూడదు, అలాగే మన కుటుంబాన్ని కూడా ఈ సైతాన్ ఎవరి ద్వారా ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు వీడు దేవుని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన పిల్లోడు, వీడు దేవుడు అంటే ఇంట్రెస్ట్ చూపించు. ఇప్పుడు మూవీ అంటే చూడండి వెంటనే రెడీ అయిపోతాం కదా, కానీ చర్చ్ అంటే ఇంకా పావుగంట ఉందని అప్పుడు లేస్తాం. ఎవరైనా అంతే కదా. అంటే మనకి ఈ లోకం మీద సైతాన్ చేష్టల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన దేవుడి మీద ఉండలేదు కదా. అంటే మనమే కాదు, మనమే పొద్దున్నే లేచి రెడీ అయిపోవాలి. అలాగే మన పిల్లలు కూడా మన దేవుడి యొక్క ఏంటంటే సైతానికి అవకాశం లేకుండా ఉండాలంటే మనం ఏంటంటే దేవుని విషయాల్లో బాగా ఉండాలండి, భక్తిగా గొప్పగా. ఇంకా లోకస్తులు ఏంటంటే ఎప్పుడు గొడవల మైండ్తోని ఇంకా ఇదే మైండ్ సెట్తో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటి దేవుడు తెలీదు, ఈ శాంతి అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలీదు. కానీ మనం కూడా అటువంటి విధంగా మనం ఉండకూడదు. అలా ఉన్నామంటే మనమే సైతానికి అవకాశం ఇస్తున్నట్టు అనమాట. కాబట్టి నేను ఈరోజు వాక్యం ఏంటంటే అంటే ఇంకా మనం కానీ మన కుటుంబం కానీ సైతానికి అవకాశం లేకుండా అందరం కూడా దేవునిలో గొప్పగా ఎదగాలని ఈరోజు వాక్యం అండి. దేవుడి వాక్యం మన కుటుంబాల్లో అవకాశం లేకుండా ఉండాలి అంటే మనోళ్ళు మనందరితో ఎవరిలో ఒకరిలో అది